నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. వెంకటపాలెంలో 13 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాజ్పేయి జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. వాజ్పేయి భారతమాత చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. వాజ్పేయి చరిత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, రాష్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఒక బోధ చేసినటువంటి శక్తిగా గుర్తుండిపోతారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇరవై 24 నుంచి కదండి, 24 డిసెంబర్ 25 అప్పటి నుంచి ఫోటో ఎగ్జిబిషన్ చూసుకొని ఆ చేనేత వస్త్రకారుని పలకరించి నారాయణ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, అటువైపు మాధవ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సత్యకుమార్ యాదవ్ గారు, పిఎన్బి మాధవ్ గారు, అలాగే ఇతర ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సీఎం చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకున్నారు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాస్టర్లకు గత 12 నెలల గౌరవ వేతనాలను ఒకేసారి ఇస్తూ 51 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. వెస్ట్ ప్యారిస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆంధ్ర సౌవార్తిక లూథరన్ మందిరంలో జరిగిన క్రిస్మస్ ప్రార్థనలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలను పాపాల నుండి బయటవేసేందుకు ప్రభువైన యేసుక్రీస్తు మానవ రూపంలో జన్మించారని పాస్టర్ చక్రధర్రావు వెల్లడించారు. ప్రేమ, కరుణ, సమానత్వం ద్వారా ప్రతి ఒక్కరూ జీవించాలని జీసస్ సూచించారని చెప్పారు. క్రీస్తు అంటే ఒక జీవన విధానమని, ప్రతి ఒక్కరూ ఆయన వాక్యాలను ఆచరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జీసస్ చెప్పిన వాక్యాలను మహాత్మాగాంధీ దేశ ప్రజలకు అందించారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. దేశంలో నేడు కొన్ని అరాచక శక్తులు కులాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. జీసస్ తన బోధనల ద్వారా ప్రజలకు ప్రేమ, శాంతి, సమానత్వం చాటి చెప్పిన గొప్ప తత్వవేత్త అని కొనియాడారు. నేటి పాలకులు యేసుక్రీస్తు మార్గంలోనే నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ నాయకులు మోషే, రహిమాన్, జానీ గోల్డ్, ఖలీల్, రత్తయ్య, సుధీర్, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. పశువుల కాపరి పశువుల కొట్టంలో జన్మ తీసుకొని ఈ దేశానికి, ప్రజలకి ఒక సందేశాన్ని ఇవ్వాలి. మరి ముఖ్యంగా సమాజంలో పాపులను పరిశుద్ధులను చేయాలనేటటువంటి గొప్ప ఆలోచనతో జననం తీసుకున్నాడు. పాపుల్ని పరిశుద్ధులను చేయడం కోసం తనకు తాను సిలువ వేయించుకున్నటువంటి గొప్ప సామాజిక తత్వవేత్త జీసస్ గారు. వారి పుట్టుక ఈరోజు కూడా ఒక సందేశం. ఇవాళ ప్రజలందరికీ ఒక ఆభరణాలు ఇచ్చారు. ప్రేమ, కరుణ, జాలి, వీటితో పాటు క్షమించే గుణం.
మనిషికి కావాల్సినటువంటి ప్రేమతో పాటుగా ఏదైనా తప్పు చేస్తే క్షమించేటటువంటి గుణం, ఆ గుణాలన్నిటికి కూడా మూర్తి వేయించినటువంటి గొప్ప సామాజిక తత్వవేత్త జీసస్ గారు. ప్రతి వారం క్రమం తప్పకుండా 25 ఏళ్లుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అరుదైన ఘనత సాధించింది. ప్రతి గురువారం ఉదయం 8:30 ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్నామని గౌరవ అధ్యక్షులు రావిపాటి సత్యనారాయణ వెల్లడించారు. బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత 25 ఏళ్లుగా ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతి గురువారం నివాళులర్పిస్తున్నామన్నారు. ప్రతి గురువారం నివాళులు కార్యక్రమం మొదలై నేటికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నివాళి కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లికార్జునరావు, చెరువూరి సాంబయ్య, ఆంజనేయులు, శివప్రసాద్, రవికుమార్, కాశీ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. మేము మా అసోసియేషన్ తరఫున 25 సంవత్సరాలు, కరెక్ట్గా 25 సంవత్సరాలు ఈ రోజుతో పూర్తయింది. 25 సంవత్సరాల క్రితం ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాం ఇక్కడ. అన్న ఎన్టీ రామారావు గారు ఆయన మరణించినటువంటి గురువారం రోజున ఆయనకి దండలేసి నివాళులు అర్పించాలి అనే కార్యక్రమాన్ని మేము ఆ రోజు 25 సంవత్సరాల క్రితం తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపుగా ఒక 1300 గురువారాలు అయి ఉంటాయి. ఎటువంటి అవాంతరాలు ఎదురైనా కూడా, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా కూడా, కరోనా వంటి భీకర పరిస్థితుల్లో కూడా ఇక్కడికి వచ్చి ప్రతి గురువారం దండేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నగారు గతించి 3 దశాబ్దాలు అయింది. 3 దశాబ్దాల నుంచి కూడా మేము ఏంటంటే క్రమం తప్పకుండా వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత 1999 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి చేత ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ రోజున ఏంటంటే పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు, మెయిన్ స్టైర్ కేసు వైవీరావు గారు చెప్పి మేము పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని 2001 జనవరి 18 నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు అంటే డిసెంబర్ 25 ఇవాళ 25వ తారీఖు 12వ నెల 25 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాం. అంటే 1301 వారాలు. ఏంటంటే ఒక రకంగా ఏంటంటే మా అందరి యొక్క ఐక్యత ప్లస్ అంకిత భావానికి నిదర్శనంగా నిలువెత్తు రూపం ఏంటంటే ఈ 20 సంవత్సరాలు మేము పూర్తి చేసుకోవడం. డాక్టర్ శనక్కల ఉమాశంకర్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శత జయంతి సందర్భంగా ముందుగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ చేతుల మీదుగా అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సేవాభావం, సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తూ విజయవంతంగా సాగింది. అనంతరం నాగ్సెట్ట నుండి వెంకటపాలెం మరియు తుళ్లూరు మండలానికి నిర్వహించిన భారీ ర్యాలీని డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. వాజ్పేయి ఆశయాలు, దేశానికి చేసిన సేవలను స్మరిస్తూ నినాదాలతో ఈ ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ వాజ్పేయి దేశ రాజకీయాల్లో ఒక యుగ పురుషుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వాజ్పేయి గారి 101వ జయంతి అందరం ఎంతో సంతోషంగా ఉన్నాము. ఆయన నడిపిన ఈ కొత్త భారతదేశంలో స్వేచ్ఛగా, ఆనందంగా అందరం జీవిస్తున్నాము. ఆయనకి ఎప్పుడు మేము ధన్యవాదాలు చెప్పుకుంటూనే అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆయన క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఏదైతే పనిచేశారో అదేవిధంగా ఈరోజు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, మోడీ గారు ప్రతి ఒక్క ప్రజలకి ఏదైతే గవర్నమెంట్ ఫలాలు అయితే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి చిట్ట చివరి మనిషి వరకు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గుర్తుగా ఈరోజు పోయిన సంవత్సరం ఏర్పరచుకున్న మా వాజ్పేయి గారి యొక్క విగ్రహానికి వాళ్ళు నివాళులు అర్పించుకొని అక్కడి నుంచి మేమందరం ఆనందంతో, ఉత్సాహంతో వెంకటాయపాలెంలో ఈరోజు ఆవిష్కరించబోతున్న వాజ్పేయి గారి విగ్రహం ఆయన స్మృతి వనానికి చేరుకోబోతున్నాము. నార్త్ ప్యారిస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని క్రీస్తు ప్రబోధకులు వివరించారు. క్రీస్తుని స్తుతిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు.
మాజీ మంత్రి మేకతోటి సుచరిత జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని ఆమెకు బర్త్డే విషెస్ తెలిపారు. ప్రజాసేవలో సుచరిత మరింతగా రాణించాలని ప్రముఖులు ఆకాంక్షించారు. ప్రేమ, శాంతిని క్రీస్తు ప్రపంచ మానవాళికి ప్రబోధించారని, ప్రతి ఒక్కరూ అనుసరించాలని సుచరిత సూచించారు. అలాగే తన రాజకీయ ప్రయాణం వైసీపీతోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒక పక్క ఎక్కండి, ఒక పక్క నుంచి దిగండి. ఎదురు వెళ్ళకండి ప్లీజ్, దయచేసి ఎదురు వెళ్ళకండి. ఒక పక్క సోదరులకు సోదరిమణులకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మానవాళికి ఓర్పు, సహనం, ప్రేమ ఆదర్శంగా చూపించినటువంటి క్రీస్తు జన్మదినంలో ఈరోజు నా జన్మదినాన్ని కూడా ఘనంగా జరుపుతున్నటువంటి నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా జీవితంలో రాజకీయ ప్రయాణం అంటూ ఉంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారితోనే నా జీవితం మొత్తం ముడిపడింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా వీరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు, అభాగ్యులకు దుప్పట్లు, అరటిపండ్లు, వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ మరియు అంబేద్కర్ ఆలోచన వేదిక ఫిరంగపురం వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు సంస్థల ప్రతినిధులు అల్లాడి శ్రీనివాసరావు, కాకి రామారావు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గా తురకా వీరయ్య ఎంతో మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించి వారి జీవితాల్లో వెలుగును నింపారని అన్నారు. సామాజిక సేవలో సైతం తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరయ్య జన్మదినాన్ని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించే రూపంలో చేపట్టడం తమకు ఆనందదాయకమని వారు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా నిరుపేదలకు, అభాగ్యులకు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు అంబేద్కర్ ఆలోచన వేదిక ఫిరంగిపురం వారికి వీరయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. పేదలైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా వాళ్ళకి దుప్పట్లు మనం పంపిణీ చేద్దామనేటువంటిది ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావటం చాలా గొప్ప విషయం అని చెప్పేసి మేము ఫిరంగిపురంలో తన బర్త్డే కార్యక్రమాన్ని ఆపుకొని ఆ కార్యక్రమాన్ని ఈ గుంటూరు పట్టణంలో అనాథలైనటువంటి పాపం కనీసం సలికి వణుకుతున్నటువంటి పేదలు ఎంతోమంది ఉన్నారు. మరి వారికి దుప్పట్లు ఇద్దామనేటువంటి ఆలోచన వేరే గారికి రావటం అనేటువంటిది చాలా హర్షించదగినటువంటి విషయం. దానికి తోడుగా మా వేరే గారి స్నేహితుడైనటువంటి అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ సారు శ్రీనివాసరావు గారు దీంతో ఏకీభవించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.